గతంలో ఇచ్చినట్టుగా చెట్లకు పుట్టలకు గుట్టలకు అని కాదు, కనీసం వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతాంగానికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి సన్నకారు చిన్నకారు రైతులు ఖచ్చితంగా రైతు భరోసా ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు, పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఖచ్చితంగా సమయానికి వారికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. కౌలు రైతుల పరిస్థితి కూడా ఈరోజు దినంగా ఉంది అధ్యక్ష. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింప చేయలేదు. మరి కౌలు రైతులు అసలైనటువంటి సాగు చేసేటువంటి రైతులు వారికి రైతు బంధు ఇవ్వకపోతే పథకం అసలు లక్ష్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఎంతోమంది దిబ్బులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి ఈరోజు కౌలు రైతులు గోస పట్టించుకునే నాదుడు లేడు అధ్యక్ష. తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు సాదా బినామీ కింద భూములు కొన్నటువంటి 11 లక్షల మంది రైతులకు, అటవీ భూమి సాగు చేస్తున్నటువంటి పోడు రైతులకు పెట్టుబడి సాయం గత ప్రభుత్వం హయాంలో అందలేదు. దాంతో వారంతా బీఆర్ఎస్ను కాదని కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ను నమ్మి ఓటేసినట్టు గెలిపించినటువంటి వారిని దయచేసి ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 1,52,49,000 ఎకరాలకు సుమారు 69 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చింది అధ్యక్ష. మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మరి ఇందులో ఎంత మేరకు కోత విధిస్తుందో తెలియదు, కానీ కనీసం న్యాయమైనటువంటి వ్యవసాయం చేసినటువంటి రైతులను మాత్రం ఆదుకోవాల్సిందిగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 15,000 ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పథకానికి 20,000 కోట్లు కావాలి అధ్యక్ష. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 ఇస్తామన్నా కాంగ్రెస్ 6 గ్యారెంటీల భాగంగా హామీ ఇచ్చింది. తెలంగాణలో ప్రస్తుతం 1,05,00,000 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు అధ్యక్ష. వీరంతా రైతు కూలీలు అధ్యక్ష. వీరికి 12,000 చొప్పున ఇచ్చేందుకు 12,600 కోట్లు అవసరమవుతాయి అధ్యక్ష. మరి ఇక వరి పంట క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ గతంలో చెప్పినటువంటి గ్యారెంటీలో భాగం అధ్యక్ష. మన రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో మొత్తం 1 కోటి ఎకరాలకు వరి సాగు అవుతుంది అధ్యక్ష. గణాంకాల ప్రకారం మరి సగటున ఎకరానికి 23 క్వింటాల పైగా దిగుబడి వస్తుంది. ఈ లెక్కన 23 కోట్ల క్వింటాల వరి ధాన్యం క్వింటాల్కి 500 చొప్పున 12,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. ఈ రకంగా అవసరమైనటువంటి నిధులు ఎక్కడ కూడా మరి కారణం రావడం లేదు అధ్యక్ష.